భజే వాయువేగం శివం శివం. హాయ్ గాయ్స్, భజే వాయువేగం సినిమా చూస్తాను భయ్యా. వడదెబ్బ వల్ల బాడీ వీక్ అయినా ఈ వీక్లో మూడో సినిమా భయ్యా. ఇది థియేటర్ ఆల్మోస్ట్ ఫుల్ అయింది భయ్యా, కానీ ఈ సినిమా ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా లేదా చూద్దామా. ఫాదర్ సన్ సెంటిమెంట్ ఉన్న సినిమాలు చాలా వచ్చాయి భయ్యా. మీ ఫేవరెట్ ఫాదర్ సన్ సెంటిమెంట్ ఉన్న మూవీ ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ హాఫ్ ఫాదర్ సెంటిమెంట్ బాగుంది భయ్యా, బట్ సీరియల్ టేకింగ్ అనిపించింది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఎలా ఉంటాయంటే 10 సంవత్సరాల క్రితం వచ్చిన సీన్స్ లా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హెల్ప్ చేయలేదు ఆ విషయంలో. సినిమా టేక్ ఆఫ్ అవడానికి చాలా సేపు పడుతుంది భయ్యా, బట్ టేక్ ఆఫ్ అయినతో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఎండ్కి. యాక్టర్ బబ్లు పృథ్వీరాజ్ ఉన్నారు కదా భయ్యా, ఆయనకి ఆయన వాయిసే అసెట్. ఆ వాయిస్ని తీసేసి వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. దానికి కారణాలు ఏంటో నాకు తెలియదు, కానీ వినడానికి చాలా బ్యాడ్గా ఉంది. హీరో ఈ సినిమాలో ఆస్పైరింగ్ క్రికెటర్ భయ్యా, కానీ ఆ గ్రౌండ్ ఇంకా క్రికెట్ షాట్స్ సరిగ్గా తీయలేదు అనిపించింది. సరిగ్గా తీయాల్సింది. వెరీ అమెచ్యూరిష్. సాంగ్స్ చాలా వర్స్ట్గా ఉన్నాయి భయ్యా. ఇలాంటి సినిమాలో సాంగ్స్ అవసరం లేదు. సాంగ్స్ పెట్టినా మంచి సాంగ్స్ పెట్టొచ్చు కదా. మళ్ళీ రథన్ అంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. రథన్. హీరో ఇంకా హీరోయిన్ ట్రాక్ లో అసలు డెప్తే లేదు భయ్యా. అసలు హీరోని ఎందుకు లవ్ చేస్తుంది, ఆయన కోసం ఏమైనా చేయడానికి ఎందుకు రెడీ అవుతుందో మనకు అసలు అర్థమే కాదు. ఫస్ట్ హాఫ్ లో చాలా ట్విస్టులు ఉంటాయి భయ్యా, అండ్ ఆ ట్విస్టులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. హీరో అండ్ కోకి చాలా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత హ్యాపీ డేస్ లో టైసన్ ఉన్నారు కదా భయ్యా, ఆయన ఈ సినిమాలో కనిపించారు. బట్ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు ఈ సినిమాలో. హీరో కార్తికేయ పర్ఫార్మెన్స్ డీసెంట్ గానే ఉంది భయ్యా, కానీ ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయన తప్ప ఎవరు చేయలేరా ఈ రోల్, ఎవరన్నా చేయొచ్చు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత కరిజ్మాటిక్ హీరో కాదన్న ఫీలింగ్ వస్తుంది నాకు. బట్ ఓకే, డీసెంట్ గానే చేశారు ఆయన. ఈ మధ్య మీమ్స్ లో చాలా ఫేమస్ అయిన రవిశంకర్ గారు ఈ సినిమాలో మెయిన్ విలన్ భయ్యా. ఆయనకు చాలా పొటెన్షియల్ ఉంది. గీతాంజలి మళ్ళీ వచ్చిందో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన కట్అవుట్ మస్తుంది. ఆయనకి ఇంకా మంచి రోల్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ సినిమా తర్వాత. ఫస్ట్ హాఫ్ చాలా బాగా సెటప్ చేశాడు భయ్యా డైరెక్టర్, బట్ సెకండ్ హాఫ్ రేసీగా ఉన్న టూ మెనీ థింగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు భయ్యా, లైక్ డ్రగ్స్, హవాలా. దానివల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కార్ చేస్ సీక్వెన్సెస్ బాగా తీశారు భయ్యా. ఓవరాల్ భజే వాయువేగంలో ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ ఉంది భయ్యా, విత్ గుడ్ ఇంటర్వెల్ ట్విస్ట్. సెకండ్ హాఫ్ రేసీ ఉన్న ట్రాక్ తప్పిపోతుంది భయ్యా సినిమా, బట్ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.65 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూసిన మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. కల్కికి సంబంధించి 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యి భయ్యా, యానిమేటెడ్వి, అమెజాన్ ప్రైమ్లో. సో అవి కూడా చూసేసాను, దాని రివ్యూ కూడా పెడతాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.